వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్ అంటారు కదా, లిటరల్లీ అదే జరుగుతుంది ఈరోజు. మార్నింగ్ కుబేరా ఎంజాయ్ చేశా అండ్ ఇప్పుడే 8 వసంతాలు కూడా నచ్చింది నాకు. అంటే లిటరల్లీ థియేటర్కి వెళ్ళే ముందు వర్షం పడి కొంచెం లైట్గా తడిసా కూడా. సో ఇట్స్ లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ అ గుడ్ డే అట్ ద మూవీస్. 8 వసంతాలు డైరెక్టెడ్ బై ఫణీంద్ర నార్శెట్టి. ఈ సినిమాకి ఒక ఓల్డ్ వరల్డ్ చామ్ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఒక వింటేజ్ లుక్ అండ్ ఫీల్, అండ్ ఎన్వెలప్స్ అనేవి ఇంకా ఒక రోల్ ప్లే చేయడము, రైటింగ్కి ఇంపార్టెన్స్ ఉండడము, క్యారెక్టర్స్ రైటింగ్ ద్వారా బాండ్ అవ్వడము, మ్యూజిక్ ద్వారా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడము. అండ్ లిటరల్లీ ఒక సీన్లో అయితే స్టోరీ 2013-14లో సెట్ అయినప్పటికీ వాక్మ్యాన్తో గీతాంజలి క్యాసెట్ పెట్టుకుని వినడము, కార్ కూడా మనకు కనిపించేది ఒక వింటేజ్ కార్ లాంటివి కనిపించడం. సో ది ఎంటైర్ ఫిల్మ్ ఈవెన్ దో ఇట్ స్పాన్స్ ఫ్రమ్ 2013 to 2020, మొత్తం సినిమాకి ఒక ఓల్డ్ స్కూల్, ఒక వింటేజ్ లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. అండ్ అది చాలా బాగుండింది చూడడానికి. ఎంటైర్ విజువల్స్ కూడా దే ఎవోక్ ఎ వెరీ ప్లెజెంట్ అండ్ ఒక సూదింగ్ ఫీలింగ్. సీన్స్ అన్నిటికీ ఒక కామ్నెస్, ఒక కంపోజర్ ఉంటుంది. సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి, హీస్ డన్ అ గ్రేట్ జాబ్. విజువల్స్ అన్ని కూడా అండి చాలా ప్లీజింగ్ గా ఉంటాయి చూడ్డానికి. చూడదగ్గ సినిమా అంటారు కదా, దిస్ ఈజ్ లిటరలీ చూడదగ్గ సినిమా. చూడ్డానికి దే ఆర్ వెరీ ఈజీ ఆన్ ది ఐస్. అంటే విజువల్స్ లోకి చాలా థింకింగ్ వెళ్ళింది అని మనకు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు యాక్టర్స్ వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవి సింక్లో ఎంత బాగున్నాయి అంటే జనరలీ ఇవన్నీ చూసుకుంటారు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ దే వర్ డామ్ పర్టికులర్ అబౌట్ ఇట్ అనేది మనకు అర్థమైపోతుంటుంది. అండ్ ప్రతి ఫ్రేమ్ అందంగా ఉండేటట్టు చూసుకున్నారు. అండ్ సినిమా మొత్తం కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది సినిమా. గ్రేట్ జాబ్ బై ది హోల్ టీమ్. సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్, డైరెక్టర్ ఫణీంద్ర నార్శెట్టి, కాస్ట్యూమ్ డిజైనర్ సుమయ్య, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్, వీళ్ళందరూ కలిసి దే గేవ్ అ వెరీ ప్లీజింగ్ ఫిల్మ్ టు లుక్ అట్. అంటే వాళ్ళు ఎంత పర్టికులర్గా ఉన్నారనేది అర్థమవుతుంది. అంటే ఫణీంద్ర స్టాక్ షాట్స్ ఉంటాయి కదా, అంటే ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యేవి, ల్యాండ్ అయ్యేవి, ఒక చోట కాశ్మీర్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేవి చూపిస్తారు. That was also good looking. So in other words, 8 వసంతాలు is a very good looking movie. Now coming to the story, ఏంటి విజువల్స్ గురించి మాట్లాడుతున్నావు, స్టోరీ ఏమైనా ఉందా? ఉంది, బట్ టు బి వెరీ హానెస్ట్ ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. అంటే నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను సింపుల్ అంటున్నా. కనెక్ట్ అవ్వని వాళ్ళు దానికి బేసిక్ అనే పదం వాడతారు. బట్ నేను ఎలా చూస్తున్నానంటే ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్టోరీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ యునీక్ ఇట్ ఈస్ ఆర్ హౌ అన్ప్రిడిక్టబుల్ ద స్టోరీ ఈస్. ఇట్స్ అబౌట్ ద ఫీల్. అంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అనంతిక సనిల్ కుమార్ ప్లే చేసింది ద ప్రొటాగనిస్ట్, హర్ నేమ్ ఇస్ శుద్ధి అయోధ్య. ఈ సిచ్యువేషన్స్ లో ఆ క్యారెక్టర్ తను ఎలా రియాక్ట్ అవుతుంది, తనని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, దాట్ లెండ్స్ దిస్ ఫిల్మ్ సమ్ స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ప్రీ ఇంటర్వెల్ ఒక బ్రేకప్ సినారియో. ఆ సినారియో మనం చాలా సినిమాల్లో చూస్తున్నాము. అది ఏ రకంగానూ కొత్త సినారియో కాదు. బట్ వాట్ సెపరేట్స్ దిస్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్ ఈస్ హౌ దిస్ క్యారెక్టర్ కాల్డ్ శుద్ధి అయోధ్య తన హుందాతనాన్ని, తన డిగ్నిటీని, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా కాంప్రమైజ్ ఇవ్వకుండా తనని, హౌ షీ డజంట్ లెట్ ది అదర్ పర్సన్ టేక్ హర్ ఫర్ గ్రాంటెడ్. బేసికలీ హౌ షీ స్టాండ్స్ అప్ ఫర్ హర్ సెల్ఫ్ అనేది ఆ సీన్లోని బలం. దాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ 8 వసంతాలు. అన్నీ మనకు తెలిసిన సినారియోసే, బట్ the way they are treated, it's almost like reading a novel, a very good looking novel. And man, I have to tell this, ఇప్పుడు నేను I'll be genuine, టీజర్ చూసినప్పుడు నాకు కూడా ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటాయి కదా టీజర్లో. నేను ట్రైలర్ చూడలేదు, టీజర్ 1 టీజర్ 2 గురించి మాట్లాడుతున్నా. ఆ డైలాగ్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ విన్నప్పుడు దే ఫెల్ట్ pretentious. Why would anyone talk like this in real life? For instance, her resistance is like gravity అని ఒక డైలాగ్ ఉంటుంది. అది టీజర్లో విన్నప్పుడు who talks like this అనే ఒక క్వశ్చన్ కలిగింది. బట్ ఇన్ ద ఫిల్మ్, ఇన్ ద సిచ్యువేషన్, ఆ క్యారెక్టర్ ఏ టైంలో అది చెప్తున్నాడు, ఏ పాయింట్లో అది చెప్తున్నాడు అనేది చూస్తే ఇట్ మేక్స్ సెన్స్. ఇందాక అన్నా కదా ఒక ఓల్డ్ వరల్డ్ చామ్ అని చెప్పి, సినిమా మొత్తానికి అది ఉండడం వల్ల ఆ కాంటెక్స్ట్లో, ఆ ఫ్లోలో చూసినప్పుడు ఏ ఒక్క డైలాగ్ కూడా అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఉన్నట్టు, ప్రిటెన్షియస్గా ఉన్నట్టు, ఇలా ఫోర్స్గా అతికిచ్చినట్టు అనిపించలేదు. అండ్ డైలాగ్స్లో మాత్రమే ఇలా పోయిటిక్గా ఉండడం కాదు. టు మీ the story itself, whatever that line is, it has a very poetic angle to it. First half last shot ki, second half the final frame of the film, దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. the whole thing man, it's neatly rounded off. అంటే ఒక లవ్ స్టోరీ ఎండ్ అయిన విధానం, ఇంకొక లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే విధానం, how that has influenced this. ఈ రెండో లవ్ బ్లాసమ్ అవ్వడానికి ఫస్ట్ లవ్ ఎలా కారణంగా ఉంది, ఒక చిన్న మైన్యూట్ కనెక్షన్ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్
వన్ బుక్. తను చదివిన ఒక పుస్తకంలో మేబీ షీ మైట్ హ్యావ్ సీన్ హర్సెల్ఫ్, బికాస్ నేను ఇందాక చెప్పిన ఆ డిగ్నిటీ పాయింట్ ఉంది కదా, అండ్ దట్ డిగ్నిటీ in one way through that fictional character contributes to the blossoming of a second love. నేను చాలా వరస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ సినిమాలో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఆ సెకండ్ లవ్ స్టోరీ కొంచెం అది వీక్గా అనిపిస్తుంది, బికాస్ దెర్ వాజ్ నథింగ్ ఫ్రెష్ అబౌట్ ఇట్. బట్ దానికి టువర్డ్స్ ది ఎండ్ ఆ హోల్ లవ్ స్టోరీ అండ్ ది ఎంటైర్ ఫిల్మ్, ఈవెన్ ద టైటిల్ 8 వసంతాలు, అది మొత్తానికి రీకాంటెక్చువలైజ్ అవుతుంది. యూ గెట్ ది ఐడియా వై దిస్ ఫిల్మ్ ఈస్ కాల్డ్ 8 వసంతాలు అని ఒక జస్టిఫికేషన్, ఒక ఎక్స్ప్లెనేషన్ సీన్ ఒకటి ఉంటుంది. దాట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ డైలాగ్స్, ఎన్నో మంచి డైలాగ్స్ ఉన్నాయి. నాకు ముఖ్యంగా శుద్ధి కరాటే గురువు ఒకరు ఉంటారు, ఆయనతో తనకు జరిగే కాన్వర్జేషన్ ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. నాట్ స్పాయిలింగ్ ఎనీథింగ్, నేను స్పాయిల్ చేసినా కూడా సినిమాలో ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి, విచ్ ఈస్ ఒక మనిషి గురించి మాట్లాడుతూ, దేహం అనే నేను ఉండకపోవచ్చు కానీ జ్ఞానం అనే నేను నీతో ఉంటా, ఆ లైన్స్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక రైటర్ చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, పాఠకుడి మనసులో గుప్పెడంత ఆశ కూడా నింపలేకపోతే మన చేతిలో అక్షరం ఉండి ఇంకేం ఉపయోగం అని చెప్పి. అండ్ ద సక్సెస్ ఆఫ్ అ లవ్ స్టోరీ, ఒక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని ఎలా డిఫైన్ చేస్తావు అని ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది. దట్ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని నేను చెప్పిన వరస్ట్గా ఉంటుంది కాబట్టి వదిలేస్తున్నా. బేసికల్లీ చెప్పే పాయింట్ ఏంటంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి. నాకు ఇందులో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించిందంటే, టు బి వెరీ ఆనెస్ట్, సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అదొక్కటే నాకు హోల్ ఫిల్మ్లో కొంచెం ఫోర్స్ అనిపించింది. బికాస్ ఓకే, దానికి కూడా ఒక పోయటిక్ యాంగిల్ ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ సమ్హౌ అది ఎందుకో అది ద వే ఇట్ ఈస్ ట్రీటెడ్, దానికి ఒక డైలాగ్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది దానికి మొత్తం అయిపోయాక కంక్లూడ్ చేయడానికి, దట్ డజంట్ బిలాంగ్ టు దిస్ ఫిల్మ్స్ వరల్డ్ అనిపించింది. దట్ ఫెల్ట్ ఫోర్స్డ్ ఫార్ మీ. కొన్ని చోట్ల టూ ఓల్డ్ స్కూల్, టూ మెలోడ్రామాటిక్, అంటే ఒక ఇద్దరు లవర్స్ కౌగిలించుకుంటే చుట్టూ చూసేవాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం, వాళ్ళ రియాక్షన్ షాట్స్, అట్లాంటివి కొన్నివి ఏంటిది మరీ ఏదో పాతకాలం సినిమాలాగా ఉందే అనిపిస్తుంది. మెయిన్గా చెప్పడం మర్చిపోయా, హేషామ్ అబ్దుల్ గారి మ్యూజిక్, దట్ రియలీ ఇన్ అ వే ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు కేఎస్ చిత్ర గారి ఆ సాంగ్ పరిచయం ఇలా, దట్స్ చాలా బాగుంది ఆ సాంగ్, టూ గుడ్. సో ఓవరాల్ 8 వసంతాలు, ఇట్స్ అ వెరీ breezy, very pleasant, it's an easy watch. That's it from this review. Do subscribe to Gultepro for more reviews and interviews. Thank you.